హలో ఎవ్రీవన్, ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్స్ 3 పెట్టానండి. చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది గురువారం వ్లాగ్ అండి. ఈరోజే వీడియో తీసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ తీస్తున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను. రాత్రి గిన్నెలు ఉదయం గిన్నెలు ఇంకా కడగలేదండి. ఎందుకంటే ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. మా వైజాగ్లో ఉందా, మీకు ఇంకెక్కడ ఉందా అనేది కామెంట్ చేయండి. మాకు అంటే 3 days నుంచి వాటర్ రాలేదండి. వచ్చినవి కొంచెం స్నానాలు కార్లకి వాడుతున్నాం. కొలలు వస్తాయండి. ఈరోజు ఫోన్ చేస్తే ఈరోజు ఇస్తామన్నారు. అందుకని అట్లనే కడగాలి. సాయంత్రం కడుగుదామని వదిలేశాను. బాబు వెళ్ళేటప్పుడు పిల్లలు అడుగుతారండి మధ్యాహ్నం ఏం వండుతావని. చేపలని చెప్పాను. బాబేమో రాగి సంగటి చేయమన్నాడు. పిండి కూడా కొంచెమే ఉందిలే, చాలా రోజులు ఏం చేశాను చెప్పి చేసేసాను. సో రాగులు జొన్నలు కలిపి ఆడేస్తానండి, చాలా బాగుంటుంది. అందుకే మీకు పిండి వైట్గా కనిపిస్తుంది కదా, కానీ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. నేను చేపలు ఇగురు పులుసు పెడుతున్నానండి. చేపలు ఏంటంటే ఎక్కువ ఫ్రై చేయకూడదండి, లైట్గా చిన్న కలర్ చేంజ్ అవుతుంది చాలు. పులుసుకి చాలా బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు కూడా తినేయవచ్చు. మా పిల్లలకి చాలా ఇష్టం నేను చేసే చేపల పులుసు. మా పిల్లలు మార్నింగ్ ఉదయం 7:30కి వెళ్ళిపోయి 2 గంటలకు వస్తారండి. వాళ్ళకి ఫోన్ చేస్తే ఈవినింగ్ ఇస్తామన్నారు వాటరు, కానీ మధ్యాహ్నం ఇచ్చారండి 12 గంటలకి. అందుకని బట్టలు కూడా అన్నీ ఉతికేసాను. 3 days నుంచి బట్టలు ఉతకలేదు. మా వేరేగా, పిల్లల వేరేగా, మా హస్బెండ్ వేరేగా వేసుకుంటానండి. కొంచెం వాటర్ కిందకి వెళ్ళి మోసుకోవాలి తాగడానికి, మిగతావన్నీ డ్రమ్తో లాగుతాను. చూసారా కుర్చీలన్నీ బట్టలండి. పిల్లలు విన్నర్స్ అన్నీ అక్కడ ఆరేసాను కుర్చీలో. సాయంత్రానికి ఆరిపోతాయి. చేపలు నేను కడిగేసి పక్కన పెట్టానండి ఉప్పు వేసి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత టమాటా వేసాను. టమాటా బాగా వేగిన తర్వాత మెత్తగా స్మాష్ అయిపోవాలండి, అప్పుడే గ్రేవీలా బాగా వస్తుంది. చేపలు వేసాను. 2 చేపలు పక్కన పెట్టానండి, ఫ్రై చేశాను. ఆ వీడియో చూపించలేదు. మనం ఎప్పుడైనా చేపలు వండేటప్పుడు గరిట అస్సలు పెట్టకూడదు. గుంట చూసి ఎలా కలిపాను. అందులోనే 1/2 స్పూన్ పసుపు వేసాను. చింతపండు కొంచెం చిక్కగా పిసుకోవాలండి, మరి పలచగా కనబడితే బాగా పలచగా అయిపోతుంది. నాకు పులుపు చూసుకున్నానండి. పులుపు చూసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాను. మీరు కూడా పులుపు చూసి వాడరండి, లేకపోతే చాలా పులుపు అయిపోతుంది. కొన్ని చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది, కొన్ని చింతపండు బాగోండి. ఈ చింతపండు బాగుంది, అందుకే ఎక్కువ పులుసు పెట్టకుండా నార్మల్గా పెట్టాను. మరిగిన తర్వాత చాలా బాగుందండి, మా పిల్లలకు బాగా నచ్చింది. ఉప్పు అన్నీ సరిపోయేలేవో చూస్తున్నాను. అన్నీ సరిపోయండి. ఒకవేళ చాలకపోతే మీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైస్ కూడా పెట్టేశాను. రాగి సంగటి చేశానండి. అలా చేశాననేది ప్రాసెస్ చూపించలేదు. అంటే వాటర్ పెట్టాను, వాటర్లో ఉప్పు వేసానండి. ఉప్పు వేసి కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పక్కకు తీసి పెట్టుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.